రాష్ట్ర నాయకులు అదేవిధంగా ఏబీసీ ప్రెసిడెంట్ మన రత్నాకర్ గారు, మన బాబు సార్ గారు ప్రెసిడెంట్ జేసీ నాయకులు, మన ఏదైనా కట్టలేవాలంటే మీకు అందరూ తెలుసు. ఎందుకంటే అన్ని డిపోలు తిరుగుకుంటూ వస్తుంది, మన డిపోలు కూడా ఇష్యూ చేయడానికి వచ్చింది. దయచేసి వాళ్ళ ఉపన్యాసం ఉంటుంది, దయచేసి పక్కన ఇవ్వండి, సైలెంట్గా వాళ్ళ పక్కన ఇవ్వండి. బండగూడ డిపో సోదరి మనందరికీ, మరి మన సెక్యూరిటీ సిబ్బందికి, మనకు సమ్మెకు సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం నిన్న మనల్ని చర్చలకు పిలిచింది, జేఏసీ కమిటీని చర్చలకు పిలిచి 1 గంట ముందు చర్చలకు రమ్మని వాళ్ళు ఒక చక్కటి సర్కులర్ జారీ చేసి, ఆ సర్కులర్ ఏంటంటే 3 IAS అధికారులు, మన ఆర్టీసీ ఎండి, 4తోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఈ సమ్మెను నీరు గారిపియాలి, దీంతో కాలయాపన చేయాలని చెప్పి ఆ కమిటీ లెటర్లోనే రాసిరు 4 వారాలు టైం ఇవ్వాలని చెప్పి. కానీ ఇది ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఏదైనా చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అట్లాంటి కమిటీని వేసేది కాదు, సమస్యలు పరిష్కరించే కమిటీ వేసేది. అక్కడ మరి ఆ ప్రభుత్వ అధికారులు వచ్చి ఏదైతే మన ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో మరి అన్ని సంఘాలను పిలిపించి అందరి అభిప్రాయం తీసుకున్నారు 3 గంటల పాటు. కానీ అక్కడ వచ్చిన అధికారులు పరిష్కరించే పవర్ లేదు కాబట్టి 15 నిమిషాలలోనే వాళ్ళు మాట్లాడి మేము గడువు అడుగుతున్నాం, ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి సమ్మెను మీరు వాయిదా చేసుకోరని చెప్పి మాకంటే ముందే వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మనం ఒకటే చెప్పినాం, మీరు వెళ్ళిపోయినా, మీరు పరిష్కరించకపోయినా ఆర్టీసీలో సమ్మె మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ అర్ధరాత్రి 12 గంటల నుంచే మొదటి రోజు ఆపేస్తామని చెప్పి గంటాపదంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎంపీకి మద్దతు. కాబట్టి మిత్రులారా, మనం యొక్క గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మనందరికీ తెలుసు. మరి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్లను మాత్రమే నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. అందులో ముఖ్యంగా మరి ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, 2017 పే స్కేల్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇంతవరకు రాలేదు, మరి వాళ్ళ సెటిల్మెంట్ కూడా కాలేదు, వాళ్ళకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పి. తర్వాత 21-25 పే స్కేల్ సర్వీసులో ఉన్న వాళ్ళకి మరి ఇంతవరకు 2 పే స్కేల్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వాలని చెప్పినాం. ప్రధానంగా ఇవాళ మనకి ఇంత ఆవేశం ఎందుకు వచ్చింది, సమ్మె చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే
అధికారుల హరాస్మెంట్, అధికారుల పనిభారం, కిలోమీటర్లు పెంచడం వల్ల ఇలా మనం కష్టానికి స్ట్రెస్కు గురై ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. అంటే దీన్ని అడిగే నాదుడు లేదని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. కాబట్టి దీనికి ప్రధాన అంశం మార్గం ఒకటే ఏంటంటే ట్రేడ్ యూనియన్స్ ఇచ్చినట్టయితే మనం సమ్మె విరమిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం దేనికి కూడా స్పందించకుండా ట్రేడ్ యూనియన్ ఇవ్వలేదు, పే స్కేల్ చేయలేదు, విలీనం లేదు, పనిభారం తగ్గించలేదు, కిలోమీటర్లు తగ్గించలేదు. కానీ సమ్మె మాత్రం విరమింపజేయమంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా మరి సీఎం గారు, మరి ఆర్థిక శాఖ మంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమ్మెను విరమింపజేయాలి తప్ప ఈ వేసుకున్నటువంటి తాత్కాలిక కమిటీతోటి ఏది సక్సెస్ కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు ఏదైతే మరి మహాలక్ష్మి స్కీమ్ పెట్టిరో, మరి మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత 48 గంటలలో మీ 6 గ్యారంటీల్లో మొట్టమొదటిగా ఆర్టీసీ ఉద్యోగులే మీ మహాలక్ష్మి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి మీకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది. కానీ మీరేం చేస్తారు? ఆర్టీసీ కార్మికులని గత ప్రభుత్వం వాడుకుంది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే విధంగా వాడుకుంటుంది. అంటే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి ఓటేసి ప్రభుత్వం గద్దె పైన కూర్చోబెట్టినాక వీళ్ళని చవితి తల్లి పిల్లలాగా చూడాక, లేకపోతే దేనికోసం చూస్తున్నారు? ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 95,000 కోట్ల అప్పులలో ఉంది, సింగరేణి అప్పులలో ఉంది. మరి ఈ సమస్యలకి మరి ప్రభుత్వం పే స్కేల్ చేస్తుంది, ప్రభుత్వం ట్రేడ్ యూనియన్లు ఇస్తుంది, మరి ఆర్టీసీకి ఏం పాపం చేసింది? అది దాదాపు మనకి 4,000 కోట్ల అప్పుల కంటే ఎక్కువ లేవు. కానీ మనకున్న ఆస్తులు 2 లక్షల కోట్ల ఆస్తులు మనకు ఉన్నాయి. మరి 2 లక్షల కోట్లలో 4,000 కోట్లు పెద్ద అప్పులు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ అప్పులు ఎవరు చేస్తారు? ఇవాళ మేము సమ్మె పోవడానికి కూడా ఇవాళ ఆర్టీసీకి 21 కోట్ల 22 కోట్ల నష్టం జరిగింది. మరి ఈ నష్టం ఇవాళ ప్రభుత్వమే భరించాలి. మరి ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత రోజుకు 12 నుంచి 15 కోట్ల ఆదాయం వస్తుంది. మరి ఎలక్ట్రికల్ బస్సులు మరి మన 2019 సమ్మె కంటే ముందు మరి మనకు 21 కోట్లు వచ్చింది, 20 కోట్లు వచ్చింది. మరి మహాలక్ష్మి స్కీమ్ పెట్టినాక 12 నుంచి 15 కోట్లే వస్తుంది. మిగతా డబ్బు గవర్నమెంట్ ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ 382 కోట్లు ప్రతి నెల ఇవ్వాల్సింది వాళ్ళు ఏదో 180 కోట్లు 200 కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం వల్ల ఇవాళ ఆర్టీసీకి ప్రభుత్వమే 3,000 కోట్లు అప్పులు మనకు భారం మనకి ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. మరి మీరు ఇవ్వాల్సిన 3,000 కోట్లు తర్వాత బస్ పాస్ రీఎంబర్స్మెంట్ అవి కూడా మీరు ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఇవ్వాల్సిన అన్ని కరెక్ట్గా ఇస్తే ఆర్టీసీకి అప్పులు లేవు, ఆ డబ్బులతోటి న్యాయ సమస్యలు మేము పరిష్కరించుకోగలం. కాబట్టి తప్పకుండా మీరు మరి చొరవ తీసుకొని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా మీరు ఏదైతే 2019 సమ్మెలో ఇండోర్ స్టేడియం ఎల్బీ నగర్కి వచ్చి మరి ప్రభుత్వం ఆర్టీసీ ఇంత పెద్ద సంస్థ ట్రేడ్ యూనియన్లు ఖచ్చితంగా ఉండాలి. మరి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు మేము తీసుకుంటాం, విలీనం చేసుకుంటాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు అన్ని సమస్యలు ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళతో సమానమైన జీతభత్యాలు ఇస్తామన్నారు. కాబట్టి అవన్నీ మీరు మీ నోట మీరే అన్నారు. కాబట్టి మీ మేనిఫెస్టోలో మీరే పెట్టుకున్నారు. కాబట్టి అవే డిమాండ్ మేము అడుగుతా ఉన్నాము, వేరే గొంతమ్మ కోరికలు కోరట్లేదు. అయినా మనం ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి ఇవాళ మనం సమ్మె దిశకు ప్రయాణించాల్సి వచ్చింది. కాబట్టి ఈ సమ్మెకి కారణం ప్రభుత్వమే తప్ప ఆ ప్రభుత్వం యాజమాన్యం తప్ప ఇంకోటి కాదు. వర్క్ లోడ్ పెంచి కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి యాజమాన్యం మరి మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ప్రభుత్వమే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కాదు. మనం సమ్మె చేయట్లేదు, వాళ్ళే మనల్ని సమ్మె దిశగా నెట్టేసారు. కాబట్టి మీరు ప్రభుత్వం ఎమ్మటే చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరిస్తే తప్ప లేకపోతే ఈ సమ్మె ఆగదు. 2019కి భిన్నంగా ఈ సమ్మె జరుగుతుంది. ఆ రోజు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, కానీ ఈరోజు కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలకు వచ్చారు. కాబట్టి మీరు దిగిరాక తప్పదు, సమస్యలు పరిష్కరించక తప్పదు. మీరు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తున్నారు. కాబట్టి మీరు మెరుగైన రవాణా సౌకర్యం అందించాలంటే రిక్రూట్మెంట్ చేసుకోవాలి, కొత్త బస్సులు కొనాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. కాబట్టి నేను ప్రజలకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే మీకు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఏ బస్సు కూడా ఖాళీ లేదు, మొగోళ్ళకి అసలు సీటు కూడా దొరకట్లేదు. బస్సులలో లేడీ కండక్టర్లు కానీ ఒక టికెట్ కూడా ఇవ్వాలంటే ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఫుల్ ప్యాక్ అయ్యి బస్సు 60-70 మంది కాల్సిన బస్సులో 150-180 మంది కూడా ఇస్తే అయినా రిస్క్ తీసుకొని పనిచేస్తున్నా కూడా మీకు ఇంత కూడా కనికరం లేకుండా పోయింది. కాబట్టి మీరు తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించి ఆర్టీసీని ఆదుకోవాలని చెప్పి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ, ఇంకొకటి
ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ డ్రైవర్ కండక్టర్లు, ప్రైవేట్ ఆపరేటర్లు ఏదైతే పిహెచ్పి బస్సులు మేము దాని డ్రైవర్లు ఆ ఓనర్లు కూడా ఈ సమ్మెకు సపోర్ట్ చేస్తే మేము హామీ ఇచ్చినాం. ఈ ఏదైతే ప్రైవేట్ బస్సులు అవి కూడా ప్రభుత్వం జాతీయం చేసుకోవాలని చెప్పి కూడా పెట్టినాం. దానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ డ్రైవర్లకు కూడా మరి ఎలక్ట్రికల్ బస్సుల వల్ల మన స్థలాలే ఇలా ప్రైవేట్ దారదత్తం అవుతున్నాయి కాబట్టి అట్లాంటిది ఆ స్థలాలు మనకు ఖాళీ చేసి మన స్థలాలు మనకే ఇవ్వాలి. మన క్యారేజ్ ఎక్కడో పెట్టుకుని పిహెచ్పి బస్సు ఉంది, ఆ బస్సు మన డిపోలకు వస్తుందా, మెయింటెనెన్స్ చేసుకుంటారా, పార్కింగ్ చేసుకుంటారా? లేదు. ఇది ప్రైవేట్ బస్సే, అది ప్రైవేట్ బస్సే. ఈ బస్సుకు 40 రూపాయలు ఇస్తే ఆయనకి 62 రూపాయలు ఇస్తున్నాం. అంటే దీనివల్ల ఆర్టీసీ మొత్తం నష్టాల ఊబిలోకి పోయి రాను ప్రైవేట్ చేసే దిశగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఇలా సంఘటన దిగినాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాల్సిందని కోరుతాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకు అల్లగోడు డిపో కార్మికుల పక్షాన మనకు మద్దతు తెలిపి సమ్మెలో మన ఇబ్బంది పడుతున్నారు. మన డిపో తరఫున మద్దతు తెలపడానికి మన రత్నాకర్ సార్ గారు, ఇక్కడ పక్కకుండా ఏఐటీసీ ప్రెసిడెంట్ గారు రత్నాకర్ సార్ గారు మన మద్దతుగా సమ్మెకు మద్దతుగా వారిని కూడా మనకు మద్దతు తెలపడానికి వచ్చాడు. వారిని కూడా కొద్దిగా మాట్లాడవలసిన కోరుతున్నాను. ఏమైనా ఆర్టీసీ కార్మిక సోదరి సోదరులారా, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతో నడిచేటువంటి ప్రత్యేక ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ, ఈ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండో రేవంత్ రెడ్డి తక్షణమే దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఆ వాగ్దానాలు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ఆర్టీసీని సర్వీసులు మెరుగుపరుస్తామని, తర్వాత ఇంక్రిమెంట్స్ ఇప్పిస్తామని అనేక వాగ్దానాలు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి. వాటినే మళ్ళీ చేయమని చెప్తున్నాం. తర్వాత మనకు సిసిఎస్ నిధులు కానీ మన వాడుకున్నవి కానీ లేదా ఇంక్రిమెంట్స్ కానీ ఇంకా చాలా మన డిమాండ్స్ ఉన్నాయి. వాస్తవంగా నీకు కావాలని నాకు మిత్రుడిగా ఉన్న నేను నిన్న ఉదయనే నేను గుండా ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను. మీరు తక్షణమే పిలిచి పరిష్కారం చేయండి. మీరు మీ గోతులో పడబోతున్నారు, ప్రెషర్ తీసుకోబోతున్నారు, మీ ప్రభుత్వం ప్రధానం కాబోతుంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్ని కూడా రంగంలో దిగితే మీరు బజార్ పాలవుతారని ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. ఆయన కింద ఉన్నటువంటి పిఏ గారు కనెక్షన్ తీసుకొని మాట్లాడారు. కాబట్టి ఈ డిమాండ్ పరిష్కారం వెంటనే చేయాలని ఈ సందర్భంగా లేడీస్ తరఫున డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తానని ఏమాత్రం అధైర్యపడవద్దు. ఇవ్వాలంటుండు ఆల్టర్నేట్గా బస్సులు పెట్టామంటుండు. ఎక్కడి నుంచి పెట్టాడు ఆల్టర్నేట్? 9,000 బస్సులు ఎక్కడి నుంచి పెట్టాడు? కాకపోతే హయ్యర్ బస్సులో 2,000 ఉన్నాయి అనుకోండి, ఎలక్ట్రిక్ బస్సులో 2,000 ఉన్నాయి అనుకోండి, వాళ్ళని తిప్పుదామని చూస్తుండ్రు. గర్వమయ్యేది కష్టం కానీ ఖచ్చితంగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాల్సిందట్లా నేను ఏఐటీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తాను. అదేవిధంగా రత్నాకర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మన బాధ చూడలేక వచ్చి పాపం ఇప్పుడు వచ్చి అన్నిటి పోతులు ఇప్పుడు వచ్చి మన ఇంటికి వచ్చి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన బల్ల కూడా కార్మిక తరఫున అదేవిధంగా మన బాబు సార్ తెలుసు మీకు అందరికీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ జేఏసీ. ముఖ్యంగా ఈ జేఏసీలో మనకి సమస్యల మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్ల మీద చర్చలు కానీ దేని కానీ ఇంపార్టెంట్ మన కార్మిక సమస్యల మీద భిన్నంగా పరిశీలించి దాంట్లో ఇంకొక పోషిస్తున్న మన సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ ఇక్కడికి వచ్చి మనం కూడా ఉద్దేశపరచడానికి వచ్చిన వాటి వారు కూడా మాట్లాడవచ్చు. మనం 13వ తారీఖు మార్చి నెల ఆర్టీసీ సమస్యల మీద సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీసులో 32 అంశాలు పెట్టడం జరిగింది. యాక్చువల్గా 31 అంశాలు పెట్టారు. 32 అంశాలు ఏమిటి? మేనేజ్మెంటు మీ అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు, మీ అందరినీ
కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్ మీరు వెళ్ళాలా, మీరు ఆప్షన్లు ఇవ్వండి అని మీ అందరికీ ఒక ఆప్షన్ ఫామ్స్ పంపించుకున్నాను. మీరందరూ భయపడ్డారు. నేను చెప్తున్నాను, మీరెవరో సంతకాలు పెట్టద్దు, మీరెవరో బయటికి పోరు, మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉండాలి. ఆ డిమాండ్ని 32వ డిమాండ్గా చేర్చి యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ సమ్మేళనంలో 32 డిమాండ్లు ఉన్నాయి. ఈ 32 డిమాండ్లలో 26 డిమాండ్లు ఆర్టీసీ మేనేజ్మెంట్, 26 డిమాండ్లు ఆర్టీసీ మేనేజ్మెంట్ అంటే వీళ్ళు తీర్చాలి. గవర్నమెంట్కి సంబంధం లేదు. ఈ 26 డిమాండ్లు వీళ్ళు తీర్చాలి. ఒక 6 డిమాండ్లు గవర్నమెంట్కి సంబంధించిన ఏమిటా గవర్నమెంట్కి సంబంధించిన 6 డిమాండ్లు ఏమిటంటే ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో గవర్నమెంట్కి సంబంధించి ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ని స్టోర్ చేయాలా, ఇది గవర్నమెంట్కి సంబంధించింది. డ్రైవర్ కండక్టర్లకి ఉద్యోగ భద్రత ఇవ్వాలా, ఇదెవరి డిమాండ్? మేనేజ్మెంట్. కానీ ఈ హామీ ఎవరిచ్చారు? ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, డ్రైవర్ కండక్టర్లకి ఉద్యోగ భద్రత ఇస్తాం. డ్రైవర్ కండక్టర్ ఆర్టీసీలో ఉద్యోగులకి 2021, 2025 వేతన సవరణ ఇస్తాం. ఇది వాళ్ళ డిమాండ్. ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తాం. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులతో అన్ని సదుపాయాలు ఇస్తాం. 25 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాస్టర్స్లో కలుపుతాం. ఇది గవర్నమెంట్ ఇచ్చింది. ఏవైతే ఇచ్చారో ఆ డిమాండ్ ఇవ్వండి. అలాగే నాకు టీఆర్ఎస్ చెప్పండి. మేనేజ్మెంట్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు సమ్మెలో అదేవిధంగా లేబర్ కమిషనర్ గారు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మార్చి 13 నాడు సమ్మె నోటీస్ ఇస్తే మాకు సమ్మె చేయడానికి నోటీస్ ఇచ్చిన తర్వాత 42 రోజుల టైం. 42 రోజులలో ఎప్పుడైనా సమ్మె చేయవచ్చు. 14 రోజుల తర్వాత 42 రోజులు. అయితే మేము 42 రోజులు టైం ఇచ్చినప్పటికీ అటు కార్మిక కమిషనర్ మా కన్సలేషన్ మీటింగ్కి 2 సార్లు మీటింగ్ ఇవ్వడం జరిగింది. పోయిన నెల 20వ తారీఖు, మొన్న 9వ తారీఖు, 13వ తారీఖు పిలిచి మరి కన్సలేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి కన్సలేషన్ మీటింగ్కి యాజమాన్యం ఒక్కరు కూడా రాలేదు. 2 సార్లు కూడా ఆప్షన్ లేదు. అంటే యాజమాన్యానికి ఆర్టీసీ ఉద్యోగమైన ఏమాత్రం కూడా వాళ్ళకి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశం లేదని మేము భావిస్తాం. కాబట్టి కన్సలేషన్ మీటింగ్ క్లోజ్ చేసుకొని మరి ఈరోజు 22వ తారీఖు నాడు సమ్మెకి వెళ్తున్న టైంలో మరి నిన్న గవర్నమెంట్ చర్చలకు పిలిచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో సారాంశం ఏంటంటే 3 IAS ఆఫీసర్లు ఒక ఆర్టీసీ కంపెనీ ఒక కమిటీగా చేస్తున్నాం. ఆ కమిటీతో చర్చించేసి మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం, మాకు 4 వారాల గడువు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము 2025 మే 7వ తారీఖు నాడు కూడా సమ్మె చేయాల్సి ఉంది. ఆ మే 7 నాడు సమ్మె చేయాల్సి ఉంటే మే 6వ తారీఖు నాడు మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది సెక్రటరియట్కి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అప్పుడు చర్చలు జరిగినప్పుడు అప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుంది కాబట్టి మీరు ఈ సమ్మెను వాయిదా చేసుకోండి, ఎందుకంటే పరిస్థితులు బాగాలేవంటే మేము గవర్నమెంట్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ యుద్ధం జరుగుతుంటే మీ సమాచారం భావ్యం కాదని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చి మీ సమస్యలన్నీ మేము మెల్లమెల్లగా తీస్తాం, తొందరలోనే తీస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికి సంవత్సరం అయినా కూడా మాంతల మేముగా 10 సార్లు మినిస్టర్ గారు అందరినీ కలిసినాం, అసెంబ్లీకి వెళ్ళి చెప్పినాం. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అందరికీ కూడా మా వినతిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ సంవత్సరం కాలంలో ఒక్క సమస్య అంటే ఒక సమస్య కూడా పరిష్కరించడం
మేము పెట్టిన ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే ఇవాళ మేము అడిగిన తప్ప అందులో ఆ రోజు అధికారంలో రాకముందు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి సర్వనగర్ ఇండోర్ స్టేడియంకి వచ్చి మరి ఇంత పెద్ద సంస్థ దీంట్లో ట్రేడింగ్ లేకుండా ఖచ్చితంగా ట్రేడింగ్ ప్రభుత్వ ఉద్యోగులను ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా నిధవత్యాలు ఇస్తామని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పి మరి 2017, 2021 పే స్కేల్ కూడా నేను చేస్తామని చెప్పి కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 పే స్కేల్ చేసింది కానీ దానికి సంబంధించిన అలవెన్స్ కానీ ఏజెన్సీ లేదు. 2017 నుంచి ఇప్పటిదాకా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా ఎలాంటి సెటిల్మెంట్ కూడా చేయలేదు. కాబట్టి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఆర్టీసీలో అసలు పెన్షన్ ఉండదు. పెన్షన్ లేని టైంలో ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయకపోతే వాళ్ళు బతికేది ఎట్లా అని చెప్పి మేము ఎన్నోసార్లు అడగడం కూడా జరిగింది. కానీ అలాంటి కోరికలు ఇంతవరకు ఏమి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలనే వాళ్ళు నెరవేర్చకపోతే మేము ఎవరిని అడగాలని చెప్పి సంవత్సరం టైం ఇచ్చిన వాళ్ళు పరిష్కరించలేదు. కాబట్టి మార్చి 13 తారీఖు నాడు మేము సమ్మెను ఇచ్చడం మరి ప్రభుత్వానికి తెలుసు, మరి ముఖ్యమంత్రికి తెలుసు, అందరికీ తెలుసు. అయినా పరిష్కరించలేని విషయంలో లేరు కాబట్టి ఇవాళ మేము సమ్మెకి వెళ్లాల్సి వచ్చింది. మరి ఈ సమ్మెకి మేము రావడం ఉద్దేశం మరి ఇలా ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా సమ్మెలో పెట్టేసిందని భావిస్తా ఉన్నాం. ఇటు యాజమాన్యం వర్కర్ల పైన పరిభారం పెంచి కిలోమీటర్లు పెంచి మెస్సుకు గురి చేస్తుంది. కాబట్టి ఇటు యాజమాన్యం అటు ప్రభుత్వం మమ్మల్ని సమ్మెలోకి ఇచ్చి తప్ప మాకు సమ్మెలోకి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ సమ్మె వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు. మేము ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చదువుతున్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మేము 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మె చేస్తాం. కానీ ఎస్ఎస్సీ పిల్లల ఎగ్జామ్స్ మొన్న 11వ తారీఖు దాకా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ ఎగ్జామ్స్కి ఇబ్బంది కావాలి లైఫ్ అని చెప్పి అంతకుముందు ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ని 10th ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మేము అవకాశం ఇచ్చినాం. పిల్లల భవిష్యత్తు కూడా పాడు కావద్దని చెప్పి అట్లా కూడా మేము ఆలోచించి ఇవాళ ఎగ్జామ్స్ మేము ప్రజలకు మీరు మెరుగైన సేవ చేస్తున్నారు, మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఎక్కడుంది మెరుగైన రవాణా సౌకర్యం? ఏదైతే తెలంగాణ ఏర్పడ్డప్పుడు 51,000 మంది ఉద్యోగస్తులు ఆర్టీసీలో ఉంటే ఇవాళ 38,000 మంది పనిచేస్తా ఉన్నారు. మరి 13,000 మంది రిటైర్డ్ అయితే ఇవాళ 51,000 మంది చూసిన పని ఇవాళ ఈ 38,000 మంది పనిచేస్తా ఉన్నారు. 51,000 మంది పనిచేసినప్పుడు రోజుకి 30 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి ఆర్టీసీ బస్సులు ఇవాళ 38,000 మందితోటే 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే ఒక్కొక్క సర్వీస్ మీద మీరు ఎన్ని కిలోమీటర్లు పెంచింది, ఎన్ని గంటలు పెంచింది, ఎంత పనిభారం పెంచింది. ఇవాళ ఈ పరిస్థితులను చూసి ఇవాళ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ లేవని చెప్పి అధికారులు కూడా ఇష్టానుసారంగా కిలోమీటర్లు పెంచి 10 గంటలు పెంచి ఇబ్బంది పెట్టడం వల్లనే ఇవాళ కార్మికులు కసితోటి ఇవాళ సమ్మెకు రావడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వానికి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేసేది, మీరు ఇచ్చిన హామీలను తక్షణం మీరు నెరవేర్చి సమ్మెను విరమింపజేసేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు సమ్మెను విరమింపజేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మీ అందరూ మీ తర్వాత మేము ప్రైవేటు వాళ్ళని పెట్టి నడిపిస్తూ ఉంటుంది. మేము ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోమంటే మా డ్రైవర్ స్కిల్డ్ డ్రైవర్, నైపుణ్యం ఉన్న డ్రైవర్. తెలుగులో చెప్పాలంటే స్కిల్డ్ అంటే మీకు అర్థం కాదంటే తెలుగులో నైపుణ్యం ఉన్న డ్రైవర్. మా డ్రైవర్ బస్సు నడిపితే యాక్సిడెంట్ కాదు. ఆర్టీసీలో యాక్సిడెంట్ రేట్ 0.01%. దిస్ యాక్సిడెంట్ రేట్ ఇస్ నెగ్లిజిబుల్. ప్రపంచంలో ఏ సంస్థకి లేదు. అంటే డ్రైవర్ ఎంత నైపుణ్యంతో బస్సు నడుపుతున్నాడు. ఈ మేనేజ్మెంట్ ఏం చేసింది? ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి డ్రైవర్లను తీసుకొచ్చింది. ఏంటి మనం సమ్మె చేస్తున్నామని థర్డ్ పార్టీ నుంచి డ్రైవర్లు తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఈ బస్సులు నడపాలని కరీంనగర్లో బస్సు నడిపింది డ్రైవర్. ఎవరు డ్రైవర్? మన డ్రైవర్ కాదు. ఎవరు డ్రైవర్? అవుట్ సోర్సింగ్ డ్రైవర్. ఆ డ్రైవర్ ఇవాళ కరీంనగర్లో బస్సు నడిపితే ఆ డ్రైవరు జనం మీదకి పోతే జనం తెచ్చుకోవాలి. ఇప్పుడే మార్నింగ్ ఇప్పుడే జనం చచ్చిపోయారు. అంటే జనాన్ని చంపడం కోసం సమ్మెని నిర్వీర్యం చేయాలని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా
మీరు డ్రైవర్లా తీసుకొస్తారా? ఇది తప్పు. ఇది మేము ఒప్పుకోం. ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాం. చేతులెత్తి దండం పెడుతున్నాం. అయ్యా, అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను పెట్టబాకండి. సమ్మెని పరిష్కరించండి. మా డ్రైవర్లు బస్సు నడుపుతారు. ఒక్క యాక్సిడెంట్ కాదు. జనాన్ని చంపొద్దు అని వారికి చెప్తున్నాం. కాబట్టి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా మీరు చేసుకోవద్దు. ఆర్టీసీ బస్సులు నడుపుతాం. సమస్యలు పరిష్కరిస్తే మా వాళ్ళు, మా స్టాఫ్ ఇంటికి వచ్చి ప్రజలకి సేవ చేస్తారు. సర్వీస్ ఈజ్ అవర్ మోటో, నాట్ ఇన్కమ్, నాట్ రెవెన్యూ. సర్వీస్ ఈజ్ అవర్ మోటో. మేము చేస్తాం సేవ. కాబట్టి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీని రిక్రూట్మెంట్లు ఆపేయండి. ఇగోకి పోవాకండి. సమస్యలు పరిష్కరించండి. కాబట్టి మీకు చెప్పేది ఏమంటే, ఎవరు భయపడాల్సిన పని లేదు. సమ్మెలో ఉన్న ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ అందరినీ డ్యూటీలకు పంపించిన తర్వాతనే నాయకత్వం డ్యూటీలకు పోతుంది. సమస్యలు నో విక్టిమైజేషన్. ఇవాళ రాత్రి నుంచి వింటున్నాం. నైట్ అవుట్ వాళ్ళు వచ్చి గ్యాస్ కడతామంటే గ్యాస్ తీసుకోం అని అంటున్నారు డిపోలో. అయ్యా, డిపో యాజమాన్యం గ్యాస్ తీసుకోమని అంటున్నారు కదా, ఒక కాగితం రాసి ఎలాగో గ్యాస్ తీసుకోమని సెక్యూరిటీలో కట్టమంటే సెక్యూరిటీ వాళ్ళు గ్యాస్ తీసుకో అని అంటున్నారు. సెక్యూరిటీ గ్యాస్ తీసుకోవాలి, యాజమాన్యం గ్యాస్ గ్యాస్ ఎక్కడ ఉండాలా? అంటే ఈ వేధింపులు కాదా? మీరు వేధింపులే కదా. నిన్ననే చెప్పాను. మా డ్రైవర్ కండక్టర్ల సోదరులకు లీవ్ కావాలంటే మీరు లీవ్ ఇవ్వచ్చు. కానీ ఈ అకౌంట్లో లీవ్ బ్యాలెన్స్ ఉంది, మీకు హెచ్పిఎల్ బ్యాలెన్స్ ఉంది, మీకు ఈఎల్ బ్యాలెన్స్ ఉంది, మీకు సిఎల్ బ్యాలెన్స్ ఉంది. కానీ ఈ మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చి అదే బ్యాంక్ అకౌంట్లో నాకు ఉంది, నేను డ్రా చేసుకుంటా. ఇంకెవరైనా నేను డ్రా చేసుకునే సొమ్ము ఇంకెవరు? మీకే అధికారం. నా ఈఎల్ నేను వాడుకుంటే మీకేంటి బాధ? ఇది నిన్న చెప్పడం జరిగింది. మా కార్మికులు లీవ్ కావాలి, మా ఇంట్లో ఎవరో చనిపోయారు, లీవ్ ఇవ్వనంటే ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ ఇందులో లోయర్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఔత్సర్యాలు ఇవన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్పాము, మన వివరించాలి. కాబట్టి సమ్మెకి పోతున్నామని చెప్తాను. ఇప్పుడే హరితనగర్లో ఎలక్ట్రిక్ బస్సులు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు కూడా మనకి సంఘీభావం తెలుపుతూ ఇప్పుడే కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన పని. ఆర్టీసీలో ఉన్న సంఘాలన్నీ సమ్మెలో ఉన్నాయి, అన్ని సంఘాలు సమ్మెలో ఉన్నాయి. మనం ఒక్కటే కాదు, అన్ని సంఘాలు సమ్మెలో ఉన్నాయి. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని ఎదుర్కొంటున్నారు. వేటికి భయపడద్దు. కాబట్టి మీరు డిపో దగ్గర ఉండి మీరు అసలు డిపో దగ్గరికి రాబాకండి. మీరు అసలు డిపో దగ్గరికి రాబాకండి. కార్మికుల ఐక్యత, జరుగుతున్న సమ్మెలు హక్కులకు వచ్చేంత వరకు పోరాడతాం. మన హక్కులు వచ్చేంత వరకు, సమస్యలు తిరిగేంత వరకు. ఇదైతే ఈరోజు మన బల్లగొడ్డ డిపోకి వచ్చి మనకు చాలా విషయాలు మీకు తెలుసు. రాత్రి ఏం జరిగిందో కూడా చెప్పిన, జరగబోయేది కూడా ఏం చెప్పారు, ఇంతకు జరిగింది కూడా చెప్పింది సారు. ఇక్కడ మనం ఎంత అమాయకులమో ఇప్పుడు అర్థమైపోయింది. మేనేజ్మెంట్ మనం ఎంత వాడుతుంది అంటే ఇప్పుడు దీని బట్టి కొంచెం మీకు అర్థమైంది కదా.
అందుకనే మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. మన నాయకత్వం ఉంది, గట్టిగా ఉంది. ఇంతకుముందు ఓ లెక్క, ఇప్పుడు ఒక లెక్క. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా ఇట్లాంటి ఎన్నో చేస్తాం. ఒక 2 నిమిషాలు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి గేట్లు బంద్ చేసి పాదాలకు తగ్గించి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఇంట్లో తెచ్చుకోలే. మనం మంచి జరుగుతుంది, మన న్యాయం జరుగుతుందని 10 ఏళ్ళ నుంచి ఎంత అవస్థపడుతున్నామో మన అక్క చెల్లెలు మనం అన్నదమ్ములు వేసేసి 10 ఏళ్ళ నుంచి మనం అనుభవించాం. మన ఆవేదన ఇది నాయకత్వం కాదు, చిన్న కార్మికుడికి వచ్చిన ఆవేదన బాధ. అందుకనే ఉండాలి, ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. సార్లు చెప్పి మనకు ఏ పిలిపిస్తే ఆ పిలిపిస్తాం. ఎవరో చెప్పిన మాటలు మొత్తం చెప్తున్నా చాలా. లేదు వాట్సాప్లలో, టీవీలలో, నేను రాత్రి టీవీలో వచ్చింది. రాత్రి 2 గంటల దాకా అక్కడ ఉన్నాం. ఓ టీవీలో వస్తుంది సమ్మె అయిపోయింది పొలాలు చెప్పి వందల టీవీ ఛానల్ వచ్చి రాత్రి చెప్పింది ఎక్కాల. ఆ 100 ఛానల్ లేదు, ఒక ఛానల్ అయితే చెప్పింది. అయితే చెప్తున్నా, పుకార్లు నమ్మొద్దు. మనం చేసిన ఎవరి గురించి దయచేసి చెప్తున్నా, అందరి గురించే. వాళ్ళకు ఆఫీసర్లకు వస్తే మనకు వస్తుంది, అందరికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మేము పోయినాము, లెటర్ ఇచ్చినాము, ఆయన మాట్లాడినాము వాసుదేవ్ తోటి. అందరికీ మరి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కొంతమంది స్టాప్ అయితే చేస్తున్నారు, సమ్మెలకు వస్తున్నారు. కొంతమ్మ కోరికలు పోతుంది. మనం మ్యాంపేస్లో పెట్టిన కోరికలే వాళ్ళు పోతే పోనీ, కింద వాళ్ళు అయితే పోతలేదు. అన్ని అందరూ మద్దతు ఉంది. ఏం భయపడవలసిన దయచేసి వచ్చిన వాళ్ళకి మన సార్లకు ప్రత్యేకంగా ఇదే ఒకటి. వాళ్ళు ఎవరు లేరు, ఎవరు సిఐటి నుంచి మైనాలే అందరం మొత్తం ఎవరు లేదు, ఏడీసీలు అంతా సమ్మెలో ఉన్నాయి.